గోరుచిక్కుడుకాయ ఫ్రై. ముందుగా మూకుట్లో నూనె వేసి నూనె కాగిన తర్వాత గోరుచిక్కుడుకాయ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కలుపుతూ ఉండాలి. తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి కలిపిన తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మగ్గిన తర్వాత కారం వేయాలి. కారం వేసి కలుపుతూ ఉండి ఒక 5 నిమిషాలు మూత పెట్టి గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ. గోరుచిక్కుడుకాయ ఫ్రై. ముందుగా మూకుట్లో నూనె వేసి నూనె కాగిన తర్వాత గోరుచిక్కుడుకాయ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కలుపుతూ ఉండాలి. తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి కలిపిన తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మగ్గిన తర్వాత కారం వేయాలి. కారం వేసి కలుపుతూ ఉండి ఒక 5 నిమిషాలు మూత పెట్టి గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ.